అందరికీ నమస్కారం. మీకు ఈరోజు రైతు పడే కష్టాల గురించి ఒక్క నిమిషంలో మీకు చెప్పాలనుకుంటున్నాను. పొలంలో పంట పండించిన దగ్గర నుంచి అది మిల్లుకి తీసుకెళ్ళి మన ప్లేట్ దగ్గరికి వచ్చే టయానికి ఎన్ని ఇబ్బందులుంటాయో మీకు ఒక్క నిమిషంలో అంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. మీకు రైతు పడే కష్టం అర్థమవుతది. ఎందుకంటే ఈ వీడియో చూసేవాళ్ళు చాలామంది రైతు మిత్రులు ఉండొచ్చు, ఉద్యోగస్తులు ఉండొచ్చు, వ్యాపారస్తులు ఉండొచ్చు, అందరూ ఉండొచ్చు. కానీ ఎవరున్నా గానీ చివరికి మనకి క్వాలిటీ ఫుడ్ కావాలి అని ప్రతి ఒక్కరు అనుకుంటారు. ఈ క్వాలిటీ ఫుడ్ అందించే క్రమంలో రైతు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నాడు, పొలంలో పంట పండించేటప్పుడు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నాడు, మిల్లుకేసేటప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎదురవుతున్నాయి అనేది మీకు నేను చెప్పడానికి ట్రై చేస్తాను. ముఖ్యంగా పంట పండించడం ఈజీయేనండి. ఏ రైతుకైనా పంట పండించడం ఈజీయే. దాన్ని అమ్ముకోవడం దగ్గర చాలా పెద్ద సమస్యలు ఎదురవుతున్నాయి. ఎందుకంటే మనం రైతు పంట పండించేసాక కొంతమంది పంట నమోదు చేసుకుంటారు. కొంతమంది పంట నమోదు చేసుకోరు. పంట నమోదు చేసుకున్న తర్వాత మళ్ళీ ప్రతి బియ్యపు గింజ మిల్లర్స్ మాయిశ్చర్ చూస్తారు. ఆ మాయిశ్చర్ ఒక్కొక్క దగ్గర ఒక్కో రకంగా వస్తుంది ఈ మాయిశ్చర్ అనేది. ఈ మాయిశ్చర్ మిల్లర్ దగ్గరికి తీసుకెళ్ళిన తర్వాత ఏమంటాడంటే ఇది సరిగ్గా మాయిశ్చర్ లేదు, మళ్ళీ వెనక్కి పంపించేసి మళ్ళీ మీరు దీన్ని ఎండలో ఆరబెట్టుకురండి అంటాడు. ఈ ప్రాసెస్లో ఏంటంటే రైతు మళ్ళీ ఇంటికి తెచ్చేసుకుని ఆ బస్తాల్లో పెట్టిన దాన్ని దిగబోసుకుని మళ్ళీ దాన్ని ఎండబెట్టి మాయిశ్చర్ వచ్చి మళ్ళీ మిల్లుకి తీసుకెళ్ళడానికి ఎంత కష్టం ఉంటుందంటే అది మనం మాటల్లో చెప్పలేం. ఎందుకంటే వర్కర్స్ రారు, మళ్ళీ వెహికల్స్ ఉండవు. ఒక్కొక్కసారి మనకి వెహికల్స్ లేనప్పుడు చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం. సో ఈ ప్రాసెస్లో ప్రతి నిమిషం రైతు చాలా హారిబుల్గా ఉంటుంది. ఒకవేళ అన్నీ ఉన్నా ఒక్కొక్కసారి వాతావరణం కలిసి రాదు. మనం ఈ ఎండబెట్టే ధాన్యాన్ని ఎండబెట్టే క్రమంలో ఏమవుతుందంటే సడన్గా వర్షాలు వచ్చేస్తాయి. వర్షాలు వచ్చేస్తే సుమారుగా ఒక ప్రతి రైతు దగ్గర ఎకరానికి 100 నుంచి 10 ఎకరాలు చేస్తున్న రైతుకి 100 నుంచి ఒక 500 బస్తాల ధాన్యాన్ని మనం ఎండబెట్టే టైంలో సడన్గా వర్షం వచ్చేస్తే అది వర్షానికి తడిసిపోవాల్సిందే తప్ప దాన్ని మళ్ళీ అనుకున్నంత మాయిశ్చర్లో మిల్లుకి తీసుకెళ్ళడం అనేది చాలా కష్టమవుతుంది. సడన్గా వాతావరణం మారిపోతూ ఉంటుంది. ఈ పరిస్థితుల్లో రైతుకి ప్రతి నిమిషం టెన్షను. అసలు మనం అమ్ముకోవడం సాధ్యమేనా? అసలు దీన్ని డబ్బులొస్తాయా? మినిమమ్ పెట్టుబడన్నా వస్తదా లేదా? రైతు గుండెల్లో విపరీతమైనటువంటి టెన్షన్ తోటి అలిసిపోతా ఉంటాడు. చివరికి మిల్లుకి దగ్గర తీసుకెళ్ళిన తర్వాత అక్కడ ఎన్నో కటింగ్‌లుంటాయి. అవి ఆ కటింగ్‌లు ఏంటంటే తరుగంటారు, బస్తా తరుగంటారు, ఇంకా మాయిశ్చర్ సరిగ్గా లేదంటారు. అదే అయిపోతే ఇంకా ఏంటంటే సంచులు సరిగ్గా ఉండవు. కొన్ని చిల్లు సంచులుంటాయి. బస్తాల నుంచి ధాన్యం వెళ్ళిపోతా ఉంటది. ఇలా రకరకాలైనటువంటి ప్రాబ్లమ్స్ వస్తా ఉంటాయి. అన్నీ వచ్చిన తర్వాత మనీ వస్తది. కానీ ఈ పెట్టుబడి పెట్టిన తర్వాత మనం చూసుకుంటే వచ్చిన ఆదాయానికి ఆహ్, పెట్టిన పెట్టుబడికి సంబంధం ఉండదు. ఇలా ప్రతి నిమిషం రైతు చాలా రకాలైనటువంటి ఇబ్బందులు పడిపోతా ఉంటాడు. సో వ్యవసాయం చేయడం అనేది ఈ రోజుల్లో చాలా కష్టం. ఎవరైతే యువ రైతులు ఉంటారో, అలాగే కొత్తగా వ్యవసాయాన్ని స్టార్ట్ చేయాలనుకుంటారో, వాళ్ళకి ఏంటంటే వెంటనే వ్యవసాయంలో రాకుండా ఫస్ట్ ట్రయల్ వెర్షన్‌గా ఏంటంటే 1, 2 ఎకరాలు చేసి దాంట్లో సాధక బాధకాలు అన్నీ తెలుసుకొని వాటిని ఎలాగ మనం సాల్వ్ చేయొచ్చు అనేది తెలుసుకున్న తర్వాత వ్యవసాయంలోకొస్తే మంచిది. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు క్వాలిటీ ఫుడ్ అంటే మందులు వేయని ఆహారం తీసుకోవాలనుకుంటున్నారు. కానీ మందులు లేకుండా అయితే ఈల్డింగ్ అయితే రావట్లేదు. దీనికోసం రైతులు అందరూ మందుల మీదే ఆధారపడి పంటలనైతే పండించడం కూడా జరుగుతుంది. మీకు ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.